మిత్రమండలి ఈ మూవీలో కామెడీ ఉంటుందని వెళ్తే ట్రాజడీ అయిపోయింది నా బతుకంతా. ఇంకా మూవీ చూస్తున్నంతసేపు ఎప్పుడెప్పుడు థియేటర్ డోర్లు తెరుస్తారా వెళ్ళిపోదాం అనిపించింది. అండ్ ఆ ఫస్ట్ హాఫ్కి నేను ఆల్రెడీ సగం చచ్చిపోయా, సెకండ్ హాఫ్కి బతకాలో లేదో తెలియక మళ్ళీ బయటికి పరిగెట్టుకుంటూ వచ్చేసాను అనమాట క్లైమాక్స్ చూసేసి. సో ఓవరాల్గా మూవీ అంతా చూసాక నాకు అనిపించింది అని అంటే ఇట్స్ ఫ్లాప్ అని కూడా చెప్పలేము, ఎందుకంటే స్టోరీ వైజ్గా చూసుకున్నట్టయితే పెద్దగా ఏం లేదు. అండ్ కంటెంట్లో ఎక్కువైనా కామెడీ అయినా ఉంటుంది అనుకున్నాను, బట్ మూవీలో అదే మిస్ అయింది. వాళ్ళు చేసే క్రింజ్ కామెడీ, మళ్ళీ అనుదీప్ ఇంట్రడక్షన్, క్యామియో, మళ్ళీ హీరోలు వీళ్ళు, ఇంకా ప్రియదర్శి, వెన్నెల కిషోర్ అండ్ సత్య, ఇక్కడ కూడా కామెడీ వండకపోయేసరికి నాకైతే మూవీ మీద చిరాకైతే వచ్చింది. అండ్ మూవీ చూస్తున్నంతసేపు ఒకటే ఫీలింగ్, అరే వీళ్ళు సినిమాకి కామెడీ స్క్రిప్ట్ రాసారా లేకపోతే ఏదో ఒక స్క్రిప్ట్ రాసేసి ఇదే సినిమా అనుకున్నారనిపించింది నాకైతే. అండ్ మూవీలో స్టోరీ వైజ్గా అయితే పెద్దగా ఏముండదు అనమాట. ఇంకా కామెడీ విషయానికి వచ్చేసి మూవీకి అదే పెద్ద మైనస్. సో ఇలాంటి మూవీ ప్రియదర్శి, వెన్నెల కిషోర్, సత్య ఇలాంటి క్యారెక్టర్స్ ఉన్నప్పుడు మూవీలో కామెడీ నెక్స్ట్ లెవెల్లో ఉంటుందని ఎక్స్పెక్ట్ చేసి వెళ్తాం. బట్ మూవీలో ఆ కామెడీ లేకపోయేసరికి ఫ్రస్ట్రేషన్ మాత్రం మామూలుగా లేదనమాట. ఇంకా బాగా వాడుకునొచ్చు క్యారెక్టర్స్ని. అలాగే ఈ మూవీలో ఉన్న లడ్డు క్యారెక్టర్ కానీ, ప్రియదర్శి క్యారెక్టర్ కానీ, మిగతా క్యారెక్టర్లు అన్నీ కూడా చాలా మంచి కామెడీ చేసే రోల్స్లోనే చేశారు వాళ్ళంతా. సో ఒక మంచి న్యాచురల్ కామెడీని అయితే పండించవచ్చు వీళ్ళు. బట్ మూవీ మొత్తం అదేదో ఆర్టిఫిషియల్గా కామెడీని అయితే రన్ చేస్తూ ఉంటారు అనమాట. ఎక్కడ పంచులు అయితే వేలవు. సో అక్కడక్కడ అయినా సరే కొంచెం ఫన్ ఉంటుంది అనుకున్నాను, బట్ కొన్ని సీన్లలో తప్ప ఎక్కడైతే నాకు ఆ ఫన్ అనిపించలేదు. అండ్ ఈ మూవీలో మెయిన్ మైనస్ అయితే నాకు అదే అనిపించింది. మూవీలో ఫన్ మిస్ అయింది అండ్ కంటెంట్ మిస్ అయింది. సో వీళ్ళ స్టోరీ లైన్ కూడా చాలా థిన్గా ఉంటుంది అనమాట. సో ఒక లవ్ స్టోరీ, ఇంకా అంతకంటే ఎక్కువ చెప్పలేను, ఏది చెప్పినా స్పాయిలర్ అయిపోతుంది ఈ మూవీలో. సో ఒక్కలోనే బెటర్గా చేస్తారనుకున్నాం మూవీలో, బట్ నాకైతే ఎక్కడ బెటర్గా అయితే అనిపించలేదు. మేబీ నెక్స్ట్ టైం ఇలాంటి మంచి మూవీ కాకపోతే చాలు, ఎలా అయినా మంచిగా తీయాలి మూవీ. సో కామెడీ వర్కౌట్ అయి ఉంటే బాగుండేది అనిపించింది, బట్ ఈ మూవీలో అదే మిస్ అయింది. సో న్యాచురల్గా రాసుకోవాలి అనిపించింది కామెడీని. సో అలాగే మూవీ చూస్తున్నంతసేపు ఒకటే ఫీల్ అనమాట, ఎందుకంటే కామెడీని అంత సెటప్ చేసుకోలేదు. అండ్ వాళ్ళు సెట్ చేసుకున్న బ్యాక్గ్రౌండ్ ఎలా అయితే ఉంటుందో, స్టోరీ ఎలా ఉంటుందో అదంతా ఆర్టిఫిషియల్గా ఉంటుంది అనమాట. జబర్దస్త్లో షోలో సెట్ వేసినట్టే ఉంటుంది మూవీ అంతా. సో నాకైతే అలా అనిపించింది మూవీ. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేసి చెప్పండి. సో ఫ్రెండ్స్, ఈ వీడియోకి ఇంతే. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తా. అండ్ టాటా, బై బై, సీ యూ. అండ్ రేపు అయితే డ్యూడ్ మూవీ రివ్యూ రాబోతుంది, అలాగే కేరామ్